మంచు విష్ణు చాలా రోజుల తర్వాత కన్నప్ప అనే ఒక మైథాలజీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే మొదటి రోజు ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ తదుపరి కలెక్షన్లపై భారీగా దెబ్బ పడిందని తెలుస్తోంది. ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే 3 రోజుల వ్యవధిలోనే అన్ని ప్రాంతాలలో కలెక్షన్లు పూర్తిగా పడిపోయాయని తెలుస్తోంది. ఇక తమిళనాడులో అయితే విష్ణు కన్నప్ప సినిమాకు ఊహించని షాకే తగిలిందని చెప్పాలి. మంచు విష్ణు కన్నప్ప సినిమాని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇతర భాషా సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు. కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో భాగమైన విషయం తెలిసిందే. అయితే కన్నప్ప సినిమాకు మాత్రం తమిళనాడులో ఊహించని షాక్ తగిలింది. థియేటర్లలో ఆడియన్స్ లేకపోవడంతో కొన్ని చోట్ల ఈ షోస్ క్యాన్సిల్ చేశారని తెలుస్తోంది. ఇలా మొదటి 3 రోజుల్లోనే జనాలు లేక షో క్యాన్సిల్ చేయటం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. చెన్నైలో మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తుంది. మొదటి 2 రోజులు కూడా ప్రేక్షకులు ఈ సినిమా కోసం థియేటర్లకు క్యూ కట్టారు అంటే అది కేవలం ప్రభాస్ కోసమేనని స్పష్టమవుతుంది. ఇక ఈ విషయం గురించి కూడా మంచు విష్ణు చాలా ఓపెన్ అయ్యారు. నా కెరియర్లో ఇప్పటివరకు ఏ సినిమాకు రాని ఓపెనింగ్స్ కన్నప్ప సినిమాకు వచ్చాయని తెలిపారు. అయితే ప్రభాస్ కారణంగానే తన సినిమాకు ఈ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయని ఆయన తెలియజేశారు. ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభాస్ను వెండితెరపై చూడటం కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చినప్పటికీ చెన్నైలో మాత్రం షో క్యాన్సిల్ కావటం అనేది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా విడుదల మరుసటి రోజే హెచ్డీ ప్రింట్ కూడా లీక్ అవ్వడంతో సినిమా కలెక్షన్లపై భారీ ప్రభావం చూపించింది. ఇక ఈ విషయం తెలిసిన విష్ణు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా తన సినిమా హెచ్డీ ప్రింట్ లీక్ అయిందనే విషయం తెలిసి గుండె బద్దలైంది అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఏది ఏమైనా కన్నప్ప సినిమా మరింత పుంజుకుంటేనే సునాయాసంగా బ్రేక్ ఈవెన్ అవుతుందని, లేకపోతే విష్ణుకి ఇబ్బందులు ఎదురవుతాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్ బాబు నిర్మాణంలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 10 వారాల వరకు ఓటీటీలోకి రాదని, ఇంకా ఓటీటీ డీల్ కూడా కుదరలేదని ఇటీవల స్వయంగా విష్ణు తెలియజేశారు.